స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమరావతిలో వైసీపీ పంట పండుతోంది. ఏం చేస్తున్నారంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నానా ప్రయాసలు పడుతోంది. అప్పులు తెచ్చి నిధులు కేటాయించి కేంద్రాన్ని కోరి ఇలా వివిధ రూపాల్లో అమరావతిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకుంది. అయితే గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం రాజధానిని పడకేసింది. ఒక్క పనిని చేపట్టకపోగా 3 రాజధానుల పేరుతో అసలు రాజధానిని అటకెక్కించే ప్రయత్నం చేసింది. అనేక న్యాయ పోరాటాల ఫలితంగా రాజధాని ఆగింది. కూటమి రాకతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అయితే ఇప్పుడు ఇదే అమరావతిపై వైసీపీ నాయకులు మరో రూపంలో దాడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను కొందరు వైసీపీ సానుభూతిపరులు సాగు చేస్తున్నారు. వీరికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అండ ఉందని సమాచారం. దీంతో కీలకమైన రాజధాని ప్రాంతీయ అభివృద్ధి స్థలంలో పంటల కోసం భూములు దున్నుతున్నారు. మరికొందరు ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నారు. అయితే ఈ విషయాలు ఇంకా ప్రభుత్వం దృష్టికి రాలేదని, అధికారులకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని పెద్ద ఎత్తున రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి పంట పండుతోందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 18 నుంచి 20 ఎకరాల స్థలంలో పంటలు వేశారని తెలిపారు. కొందరు పశుగ్రాసం పండిస్తే మరికొందరు వరి, మొక్కజొన్న పంటలు వేసినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. సెంటిమెంట్ అడ్డుపెట్టి రైతులు ఇలా పంటలు వేయటాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అలాగని చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. దీనికి కారణం రైతు అనే సెంటిమెంటు అడ్డు వస్తోందన్న టాక్ వినిపిస్తోంది. తాము జోక్యం చేసుకుని పంటలను దున్నేస్తే రైతుల పక్షాన వైసీపీ ఆందోళనకు దిగి యాగీ చేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అంతేకాదు ఇది ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు సదరు పంటల కోతకు వచ్చి పూర్తయ్యే వరకు ఏమీ చేయలేమని చెప్పటం గమనార్హం. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.